సో ప్రీవియస్ లెక్చర్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్ ఫార్మాట్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే మనం కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్ సిఎస్ఎస్లో యూజ్ చేసినప్పుడు వాటికి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవుతాం. దాని గురించి ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్స్ ప్రొవైడ్ చేయడం కోసం సిఎస్ఎస్లో సెవరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇమేజెస్, గ్రేడియంట్స్ అండ్ అదర్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. వీటిలో అన్నిటికన్నా బేసిక్ అండ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్తో ఈ లెక్చర్లో స్టార్ట్ చేద్దాం. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కోడ్ ఎడిటర్. సో ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన index.html ఫైల్. దీంట్లో మనం ఒక h1 ట్యాగ్, h2 ట్యాగ్, h3 అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ యాడ్ చేసాం. సో ఇన్లైన్ స్టైలింగ్తో స్టార్ట్ చేద్దాం. స్టైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈక్వల్స్ టు అండ్ కొటేషన్స్. సో మనం బిగినింగ్ ఆఫ్ ద కోర్స్లో డిస్కస్ చేసాం, సిఎస్ఎస్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ సింటాక్స్ యూజ్ చేస్తుంది. అంటే మనం ఒక ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయాలి అంటే సింప్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ అండ్ సిఎస్ఎస్లో ప్రాపర్టీ నేమ్స్ ఎప్పుడైనా 2 or more వర్డ్స్ ఉంటే ఆ వర్డ్స్కి మధ్యలో ఒక హైఫన్ యాడ్ చేయాలి సింప్లీ. సో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ కాలన్ బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ. అంటే మనం ఒక ఎలిమెంట్కి ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో దాని వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. సో దీని గురించే మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. మనం హెక్స్ కోడ్ యూజ్ చేసి ఒక కలర్ యాడ్ చేయొచ్చు, ఆర్జీబీ యూజ్ చేయొచ్చు, RGBA యూజ్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ నేమ్డ్ వర్డ్స్ అంటే బ్లూ, బ్లాక్, వైట్ ఇలా నేమ్డ్ వర్డ్స్ మనకి తెలిసిన కలర్స్ని యూజ్ చేయొచ్చు. లైక్ లైట్ పింక్ ఆర్ లైట్ కోరల్ ఆర్ హెక్స్ కోడ్ ఎనీ 6-digit number ఆర్ RGB. అండ్ RGBకి 3 వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి మనం ఇలా. ఆర్ RGBA అంటే ఒక 4th ఆల్ఫా వాల్యూ ట్రాన్స్పరెన్సీ కోసం, లెట్స్ సే 0.5. సో ఇది ఒక ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయడానికి ఇన్లైన్ స్టైలింగ్లో ప్రొవైడ్ చేయడానికి ఇది సింటాక్స్. సింప్లీ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ కాలన్ కలర్ వాల్యూ ఏ కలర్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో అండ్ లాస్ట్లో సెమీకాలన్. ఇదే వేలో మనం ఇంటర్నల్ స్టైలింగ్ అప్లై చేయాలి అంటే ఎలిమెంట్ సెలెక్టర్ ఆర్ క్లాస్ ఆర్ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి, ఈ కేసులో మనం ఎలాంటి క్లాస్ ఆర్ ఐడి నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి సింప్లీ ఎలిమెంట్ సెలెక్టర్తో h3 సెలెక్ట్ చేసి కర్లీ బ్రేసెస్ బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ ఇన్ కేస్ మీరు VS కోడ్ వాడుతున్నట్టయితే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అని కంప్లీట్గా టైప్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ BCC అని క్లిక్ చేసి ఎంటర్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా అది కంప్లీట్ సింటాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో BCC ఎంటర్, దట్స్ ఇట్. అండ్ మీరు కూడా దాని వాల్యూని ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ h3 అన్నిటికీ మనం లైట్ బ్లూ. సో అవుట్పుట్లో చూస్తే దేర్ యూ గో, ఇది దాని బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇలా సిఎస్ఎస్లో మనం ఒక ఎలిమెంట్కి స్టైల్ చేయడం కోసం దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయాలి అంటే సింప్లీ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి కాలన్ ఇచ్చి ఆ ఎలిమెంట్కి ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ వాల్యూ ఐదర్ హెక్స్ కోడ్ ఆర్ RGB ఆర్ RGBA వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా నేమ్డ్ వర్డ్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఫైనలీ సెమీకాలన్ ఆ డిక్లరేషన్కి అది ఎండింగ్ అని ఇండికేట్ చేయడం కోసం. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. సేమ్ ఇదే ఫార్మాట్ మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ లెక్చర్ నుంచి మనం కాన్సెప్ట్తో పాటు ఒక అసైన్మెంట్ కూడా ప్యారలల్గా చేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇది TinySeed అనే ఒక ఇన్వెస్టర్స్ వెబ్సైట్. సో దీన్ని మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి అండ్ వీటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైలింగ్ని ప్రొవైడ్ చేయాలి. సో మనం ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నామో దాని ఇంప్లిమెంటేషన్ మనం ఈ వెబ్సైట్లో చూద్దాం. ఆల్సో అనదర్ వెబ్సైట్ Creative అని, దీంట్లో కూడా మనం ఆ ప్రాపర్టీని అప్లై చేసి చూద్దాం. సో ఈ 2 వెబ్సైట్స్ బిల్డ్ చేస్తూ ప్యారలల్లీ మనం కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో దీంట్లో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం సింప్లీ హెడర్ని క్రియేట్ చేసి చూద్దాం. సో ఈ హెడర్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఉంది. సో మనం
హెచ్టిఎంఎల్లో డిస్కస్ చేసాం ఒక టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. సో ఇది ఫస్ట్ హెడర్, ఇది ఒక బ్యానర్, ఇది కూడా ఒక డిఫరెంట్ బ్యానర్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్, టెస్టిమోనియల్స్, ఇది కూడా సర్వీసెస్ ప్రొవైడెడ్ కింద వస్తుంది, సర్వీసెస్ ప్రొవైడెడ్. అండ్ ఇది టెస్టిమోనియల్స్ ఆర్ క్లయింట్స్ ఆర్ పొటెన్షియల్ క్లయింట్స్ ఆ టైప్లో ఇది వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఆర్టికల్స్ లోపల సెక్షన్స్ అగైన్. సో ఇవి టెస్టిమోనియల్స్, ఇది న్యూస్ ఫీడ్ అండ్ ఫైనలీ ఫుటర్. సో ఇవి డిఫరెంట్ కాంపోనెంట్స్. వీటిని వన్ బై వన్ మనం బిల్డ్ చేస్తూ చూద్దాం. సిమిలర్లీ ఇక్కడ కూడా హెడర్తో స్టార్ట్ చేద్దాం. సో విజువల్ స్టూడియో క్రియేట్కి వెళ్ళి మనం బిగినింగ్లో క్రియేట్ చేసిన మై ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్లో, అనే పేరెంట్ ఫోల్డర్లో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. దీనికి టైనీ సీడ్ అనే నేమ్ని ప్రొవైడ్ చేసి విత్ ఇన్ దిస్ ఫోల్డర్ మనం 3 ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. ఒకటి tinyseed.html, ఒకటి tinyseed.css అండ్ ఒక ఫోల్డర్ ఫర్ మీడియా. సో ఈ మీడియా ఫోల్డర్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ని యాడ్ చేద్దాం. అండ్ index.tinyseed.htmlలో మన బేసిక్ HTML ఫైల్ అనేది ఉంటుంది. సో దీంట్లో HTML స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం సింప్లీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి HTML5 స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మిగతావి అన్ని క్లోజ్ చేసి, సో దీనికి మనం ఫస్ట్ టైటిల్ యాడ్ చేయాలి అంటే tinyseed అనే టైటిల్ యాడ్ చేయాలి. సో టైటిల్ tinyseed, ఇది మనకి ట్యాబ్ నేమ్లో కనిపించేది. సో ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది దీన్ని అవుట్పుట్లో ప్యారలల్లీ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం ప్రివ్యూ ఆప్షన్ అనేది యూజ్ చేయట్లేదు, బట్ లైవ్ సర్వర్లో మనం వెబ్సైట్ని రన్ చేసి చూద్దాం. సో అది ఎగ్జాక్ట్గా మన వెబ్సైట్ ఎలా డిస్ప్లే అవుతుందో అన్నది మనకి చూపిస్తుంది. సో మీ HTML డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేస్తే మీరు రీసెంట్గా ఓపెన్ చేసిన బ్రౌజర్లో మీ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం హెడ్ ఎలిమెంట్లో టైటిల్ మార్చాం కదా, సో అది మనకి ట్యాబ్ నేమ్ కింద కనిపిస్తుంది. సో అదే tinyseed. ఇప్పుడు నేను ఆల్రెడీ మీడియా అనే ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, లైక్ tinyseed లోగో. సో దీన్ని ఇక్కడ కట్ చేసి మీడియా ఫోల్డర్లో పేస్ట్ చేద్దాం. tinyseed లోగో, దేర్ యూ గో. సో ఫస్ట్ tinyseed అనే టైటిల్ నేమ్ చేంజ్ చేసాం. సో ఫావ్ ఐకాన్ యాడ్ చేసే ముందు మనం ఫస్ట్ హెడర్తో స్టార్ట్ చేద్దాం. సో హెడర్ కాంపోనెంట్ యూజ్ చేయడం కోసం మనం హెడర్ అనే సిమాంటిక్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. బట్ బిఫోర్ ఆల్ దిస్, మీరు ఒక వెబ్సైట్ ఎప్పుడైనా క్రియేట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ ఎలిమెంట్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేసేయకూడదు. ఫస్ట్ అసలు మీరు తీసుకున్న ఎలిమెంట్ని ఎలా స్ట్రక్చర్ చేయాలో చూసుకోవాలి. అంటే డైరెక్ట్గా HTMLకి వెళ్ళిపోయి ఎలిమెంట్స్ యాడ్ చేసేయడం కాకుండా ఫస్ట్ అసలు ఒక కాంపోనెంట్లో ఏ ఎలిమెంట్స్ యాడ్ చేయాలో మనం చూసుకోవాలి. సో మనం హెడర్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది ఒక హెడర్ కాంపోనెంట్ అండ్ దీనికోసం మనం హెడర్ సిమాంటిక్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు tinyseed హెడర్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఒక లోగో ఉండాలి, దాని తర్వాత డిఫరెంట్ యాంకర్ ట్యాగ్స్ అండ్ దెన్ ఒక లెర్న్ మోర్ బటన్. సో ఫస్ట్ లోగో యాడ్ చేయాలి అంటే మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ మధ్యలో nav బార్ ఉంది, ఇది nav బార్ అంటే నావిగేషన్ బార్. ఫైనలీ లెర్న్ మోర్ అనే ఒక బటన్ ఉంది, దీన్ని బటన్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఈ nav బార్లో మనకి మళ్ళీ డిఫరెంట్ యాంకర్ ట్యాగ్స్ ఉంటాయి, ఎందుకంటే నావిగేషన్ బార్ అంటే బేసికలీ మనం డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద వెబ్సైట్ని లింక్ చేయడం కోసం, ఇంటర్లింక్ చేయడం కోసం ఈ యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో వీటి మీద క్లిక్ చేస్తే ఆ సెక్షన్ ఆఫ్ ద వెబ్సైట్కి మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో హెడర్ అనేది ప్రతి వెబ్ పేజ్లో కామన్ ఉంటుంది. సో ఒక వెబ్సైట్లో ప్రతి వెబ్ పేజ్లో సేమ్ హెడర్ అనేది ఫాలో అవుతుంది. సో మనం ఇక్కడ ఒక హెడర్ కాంపోనెంట్ యూజ్ చేసి దాంట్లో ఒక ఇమేజ్, ఒక నావిగేషన్ బార్ అండ్ ఒక బటన్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు మనం HTMLలో ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక హెడర్ ట్యాగ్ని యూజ్ చేయాలి.
హెడర్ లోపల మనం 3 ట్యాగ్స్ యూస్ చేస్తాం. ఒకటి ఇమేజ్, నెక్స్ట్ nav అండ్ ఫైనలీ బటన్. సో ఇమేజ్ కోసం మనం TinySeed లోగో అనేది యాడ్ చేయాలి. సో లోగో మనం మీడియాలో TinySeed లోగో అనేది యాడ్ చేస్తాం. దెన్ నావిగేషన్ బార్. నావిగేషన్ బార్లో మనకి 1 2 3 4 5 6 యాంకర్ లింక్స్ అనేవి యాడ్ చేయాలి. సో HTMLలో ఇదొక షార్ట్ ఫామ్ ఉంది. మీరు మల్టిపుల్ ట్యాగ్స్ ఒకేసారి యాడ్ చేయాలి అనుకుంటే, సేమ్ ట్యాగ్స్ ఒకేసారి యాడ్ చేయాలి అనుకుంటే సింప్లీ యాంకర్ ఇంటూ 6 అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు 6 యాంకర్ లింక్స్ అనేవి వస్తుంది. అండ్ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి ఫార్మాట్ అవుతాయి. అండ్ దేర్ యూ గో. సో 6 యాంకర్ ట్యాగ్స్. ఫైనలీ బటన్లో లర్న్ మోర్ అని. సో ఇది మన హెడర్ కాంపోనెంట్. ఇప్పుడు దీన్ని అవుట్పుట్లో చెక్ చేద్దాం. దేర్ యూ గో. సో ఇంకా మనం యాంకర్ లింక్స్ ఏమీ యాడ్ చేయలేదు అండ్ ఎలాంటి స్టైలింగ్ అప్లై చేయలేదు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు వీటికి స్టైలింగ్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను యాడ్ చేసే స్టైలింగ్ మీకు అప్పుడే అర్థం అవ్వకపోవచ్చు, సిన్స్ వీఆర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ CSS. బట్ జస్ట్ దీన్ని స్ట్రక్చర్ చేయడం కోసం నేను అవి యాడ్ చేస్తున్నాను. సో ఇది మన హెడర్ కాంపోనెంట్. సో దీంట్లో మనం యాంకర్ ట్యాగ్స్ని కూడా ఫిల్ చేసి ఇమేజ్, నావిగేషన్ బార్ అండ్ బటన్ యాడ్ చేసాం. అండ్ ఇది మన అవుట్పుట్. బట్ దీన్ని స్ట్రక్చర్ చేయడం కోసం మనం డిఫరెంట్ CSS ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి. బట్ వాటన్నిటి గురించి మీరు ఇప్పుడు వలి అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ద కోర్స్ ప్రొసీడ్స్ దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ కొన్ని CSS ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేసి ఉంచాను. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ CSS ప్రాపర్టీస్ ఇవి కూడా మనకి అవుట్పుట్లో అప్లై అవ్వలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎక్స్టర్నల్ CSS యూజ్ చేసినప్పుడు దాన్ని లింక్ ట్యాగ్ యూజ్ చేసి హెడ్ ఎలిమెంట్లో యాడ్ చేయాలి. సో లింక్, రిలేషన్, స్టైల్ షీట్ అండ్ దాని పాత్. సిన్స్ రెండు ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ./tinyseed.css. సో ఇలా యాడ్ చేస్తేనే మనకి ఆ ఎక్స్టర్నల్ CSS రూల్స్ అనేవి ఈ ఎలిమెంట్స్కి అప్లై అవుతాయి. ఎక్స్టర్నల్ CSS కమెంట్. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో వీటిని నేను నీట్గా స్ట్రక్చర్ చేసి ఉంచాను. సో దీనికి మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలి. మీరు ఏదైనా వెబ్సైట్ కలర్ థీమ్ గురించి తెలుసుకోవాలి అంటే సింప్లీ ఆ వెబ్సైట్లో రైట్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్ట్ సెలెక్ట్ చేసి మీకు దాని కంప్లీట్ HTML అండ్ CSS ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ డిస్ప్లే. సో దీంట్లో HTML ఎలిమెంట్, రూట్ ఎలిమెంట్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడర్, div, ID, క్లాస్. సో ఇదంతా దీని కంప్లీట్ వెబ్సైట్. అండ్ దీన్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు. ఎడిట్ యాజ్ HTML. సో రైట్ క్లిక్ చేసి ఎడిట్ యాజ్ HTML క్లిక్ చేస్తే దేర్ యూ. అండ్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ CSS ప్రాపర్టీస్ గురించి చూడాలి అంటే ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ దాని మీద క్లిక్ చేస్తే, సో ఇది ఒక ఇమేజ్ అండ్ ఇది దాని సోర్స్. అండ్ దాని CSS ప్రాపర్టీస్ ఇవి డిస్ప్లే బ్లాక్, విడ్త్, మ్యాక్స్ హైట్ ఇవన్నీ. సో ఇవి దాని CSS ప్రాపర్టీస్. ఇన్ కేస్ మీరు దీంట్లో ఏవైనా ఇమేజెస్ అవి డౌన్లోడ్ చేసుకోవాలి అన్న ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్కి మీరు ఇన్స్పెక్ట్ యూస్ చేసి చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తారో ఆ ఎలిమెంట్ ఇమేజ్ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది HTMLలో. సో దాని మీద మీరు హోవర్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సింప్లీ రైట్ క్లిక్ అండ్ సేవ్ ఇమేజ్ యాజ్. సో మనం క్రియేట్ చేసుకున్న మీడియా ఫోల్డర్లో మనం ఈ ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఇమేజెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇదే మెథడ్ యూస్ చేసి నేను లోగో అనేది డౌన్లోడ్ చేశాను. సో క్లిక్ ఆన్ ద లోగో, ఇమేజ్, దాని మీద క్లిక్ చేస్తే దేర్ యూ గో. సో రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ అండ్ డెస్క్టాప్లో మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్, TinySeed, మీడియా, దేర్ యూ గో. ఇలాగ నేను TinySeed లోగో అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అదే మనం హెడర్లో యూస్ చేసాం. సో ఇప్పుడు ది బ్యాక్గ్రౌండ్ కలర్ కోడ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే రైట్ క్లిక్ చేసి హెడర్ని సెలెక్ట్ చేస్తే, సో ఏదైనా ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఇన్స్టెన్స్
హెడర్ మీద క్లిక్ చేస్తే సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఎక్కడ ఉందో చూసుకొని దేర్ యు గో, బ్యాక్గ్రౌండ్ కలర్ HSL బ్లాక్. ఈ కోడ్ని కాపీ చేసి సో మనం ఎక్స్టర్నల్ CSSలో హెడర్ అనే ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేస్తున్నాం. సిన్స్ మన వెబ్ పేజ్ కంప్లీట్గా మనం ఒకటే హెడర్ యూస్ చేస్తాం కాబట్టి దీనికి సింప్లీ మనం హెడర్ అనే సిమాంటిక్ ఎలిమెంట్ యూస్ చేసి ఎలిమెంట్ సెలెక్టర్తో స్టైల్ చేయొచ్చు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయడం కోసం సింప్లీ BCC ఎంటర్. సో వీళ్ళు ఇక్కడ HSL వాల్యూని యూస్ చేశారు. సో మనం సింప్లీ HSL అని క్లిక్ చేసి బ్రాకెట్స్ ఆ వాల్యూని పేస్ట్ చేస్తే దేర్ యు గో, ఇది వాళ్ళు యూస్ చేసిన కలర్. సేవ్. ఇప్పుడు మన అవుట్పుట్లో చెక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసింది. సిమిలర్లీ ఈ బటన్కి కూడా వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని ప్రొవైడ్ చేశారు. సో బటన్ మీద క్లిక్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం చెక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ దేర్ యు గో. సో ఆ కలర్ బ్లాక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి దాని కలర్ వాల్యూ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనం HSLA వాల్యూ చూసుకోవచ్చు, RGBA వాల్యూ ఆర్ HWB, ఇలా ఏ వాల్యూ అయినా మనం చెక్ చేయొచ్చు. 212, 161 and 60. సో హెడర్ ఇక్కడ నేను డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేస్తాను. సో హెడర్లో నాకు ఒకటే డిసెండెంట్ బటన్ ఉంది. సో హెడర్ స్పేస్ బటన్, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ 212, 161 and 60. సో RGB 212, 161 and 60 అండ్ ఇదిగో మన బ్రౌన్ కలర్. సేవ్. అండ్ ఇప్పుడు మన వెబ్సైట్ చెక్ చేస్తే దేర్ యు గో. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి వెబ్సైట్లోలా కనిపించట్లేదు, ఐ అగ్రీ. బట్ దీన్ని ఇలా మాడిఫై చేయాలి అంటే డిఫరెంట్ అదర్ CSS ప్రాపర్టీస్ని ఇంక్లూడ్ చేయాలి. బట్ వాటి గురించి మనం యాజ్ ద కోర్స్ ప్రొసీడ్స్ చూద్దాం. సో ఈ లెక్చర్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెక్చర్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి డిస్కస్ చేద్దాం.